అసెంబ్లీలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే సాక్షాత్తు దేవాలయంలో కొలిచే మనం అసెంబ్లీలో ఎవరన్నా దేవాలయంలోకి చెప్పులు వేసుకుని మరి వెళ్తారా? ఇలా వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని చెప్పులతో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ చేసిన తీరును ప్రజలు చేదరించుకుంటున్నారు. సిగ్గు శరం లేకుండా ఇవాళ కల్తీనే గురించి సిట్టు విచారణలో పూర్తి స్థాయిలో తప్పు జరిగింది అని వచ్చినా కూడా వాళ్ళు ఇంకా దుష్ప్రచారం మరి చేస్తున్నారంటే వాళ్ళ ఈ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఇంకా అయినా కూడా సిగ్గు శరం రాల 11 సీట్లు ఇచ్చి మరి ప్రజలు చేదరించుకున్నా కూడా ఈ రోజున మరి సాక్షాత్తు తిరుమల పవిత్రంగా భావించే తిరుమలలో హిందువులందరూ కూడా కల్తీ లడ్డు విషయంలో ఇంత ద్రోహం జరిగింది అని చెప్పి చేదరించుకుంటున్నారు. అలాగే మరి జ్వాలాపురపు శ్రీకాంత్ అనే ఒక దుర్మార్గుడు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సలహాదారుడిగా చేశాడు. సలహాదారుడిగా నువ్వేం చేసావయ్యా? జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్యతో రాకుండా తన ఒక్కడే వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తుంటే కనీసం నువ్వు సలహాదారుడిగా ఉన్నావు, నువ్వు చేసేది తప్పు అని చెప్పి నువ్వు ఏనాడైనా ఖండించావా? జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఒక లెటర్ రూపేణా రాసావా? అవన్నీ నువ్వు మాట్లాడకుండా బ్రాహ్మణ్ కార్పొరేషన్లో బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు నిజంగా బ్రాహ్మణ పుట్టకే పుట్టావా? అంత అపచారం జరుగుతుంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఒక బాధ్యత గల వ్యక్తి భార్యతో రాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం నువ్వు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నువ్వు ఖండించకుండా దాన్ని నువ్వు ఇంకా ఏదో మాట్లాడుతున్నావంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ బ్రాహ్మణులందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. జ్వాలాపురపు శ్రీకాంత్ నువ్వు అలాగే గతంలోనూ ఇప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి మేము ఇచ్చిన పథకాల మీద ఎప్పటికైనా సరే మేము బహిరంగ చర్చకి సిద్ధం. గతంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య గారు ఉన్నప్పుడు మరి అనేక రకాలైన పథకాలు ఇచ్చాం. మళ్ళీ మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఆ ఘనత మీరే సంపాదించారు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లో మేము వచ్చి 3 నెలలు 4 నెలలు అయినా కూడా మరి మా కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారి నేతృత్వంలో 353 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ సంవత్సర కాలానికి మేము సాధించామంటే అది మా గొప్పతనం. నిరుపేద బ్రాహ్మణుల రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మేము ఆ నిధులను సద్వినియోగం చేసి నిరుపేద బ్రాహ్మణులందరికీ కూడా అందజేస్తాం. అలాగే కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నాం. మీ హయాంలో సభ్యత్వాలు ఎన్ని చేశారు, మా హయాంలో సభ్యత్వాలు ఎన్ని చేశారు? దేనికైనా సరే బహిరంగ చర్చ సిద్ధమే. ఇవాళ నువ్వు అంతేగాని లోన్లు కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ద్వారా నిన్నే మా మంత్రివర్య పొల్లు రవీంద్ర గారితో 5 లక్షల రూపాయలు వ్యాపారానికి లోన్ ఇప్పించాం. అలాగే వర్ల కుమార్ రాజాగారితో ఇప్పించాం మా జిల్లాలో. ఇలా పెద్ద పెద్ద లోన్లన్నీ ఇప్పించే ఘనత మాది. ఏమి ఇప్పించారయ్యా మల్లాది విష్ణు? మీరు చైర్మన్ చేసి నువ్వు బ్రాహ్మణుగా మాట్లాడుతున్నానన్నావు. ఏం చేశారు మీ వైసీపీ ప్రభుత్వంలో? విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి వేదాలతో జగన్మోహన్ రెడ్డిని ఈడిచ్చి 1000 కోట్లు ఇస్తానన్నారు. కనీసం ఇచ్చారా మీరు? సిగ్గు శరం లేకుండా మానవ అభిమానం లేకుండా మాట్లాడుతున్నారు. ఈసారి జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కానీ మాజీ చైర్మన్ గారిని కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఆనంద సూర్య గారిని కానీ మా డైరెక్టర్లు కానీ ఎవరన్నా అంటే 4 చీరేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని జ్వాలాపురం శ్రీకాంత్ని హెచ్చరిస్తున్నాను.